अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नज़र डालते हैं। Chile. Right. Okay. मंगल निषेधा Happy Women's Day to you. every day is a woman's day. Sir. Excuse me, sir. Sir, it చూడండి. I missed it. Thank you. సార్ ఇది రావాలా ఎస్ ఎస్ ఓకే మూవ్ అవుతాం ఓకే ఓకే Happy month. నైస్ Thank you. ఎస్ We should give heritage cow feed పెట్టాలి. Cats are expecting the distance. మేడం దగ్గర ఉండలే బాగా నన్న ప్లీజ్ చలో నన్న
కొంచెం డిస్టెన్స్ పెట్టు అన్నా. శివ తీసుకో మనిషి. మనకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్ రికార్డ్స్ లేకున్నాయి. అది ఏం కదా తీసుకో షో. సరే సార్ అట్టెల్ మీరు అట్టెళ్తే ఫర్ యానిమల్కి ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి వేరియంట్ యూస్ చేస్తున్నాం వాళ్ళ యానిమల్ కెపాసిటీ హెల్త్ డాక్టర్ ఇస్తాను మేడం. ఇంకో విలేజ్ లెవెల్లో మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏ ఫార్మర్ అయితే 3 months సైకిల్ కంప్లీట్ అయితే వాళ్ళు మనకి ఎస్టిమేట్ చేస్తే మనం కలెక్షన్ అక్కడ నుండి ఫార్మర్ వాళ్ళకి ఏదైనా దీంట్లో ఇబ్బంది ఉన్నా కానీ ఆన్లైన్లో కాల్ చేసి మెడిసిన్ అవైలబుల్ లేదనుకుంటే వర్షం అవైలబుల్ మార్నింగ్ 6 o'clock నుండి నైట్ మేడం 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 మీకు వచ్చినా రండి పదండి మీరు వెనక పదండి. మా హృదయపూర్వక
స్వాగతం సుస్వాగతం. మిస్ చేస్తుంది కదా, మీరు లాంగ్ డిస్టెన్స్ ఉంటే బెస్ట్. అంతేగా అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిసేపట్లో మన దేశంలోనే అత్యంత ప్రతిష్ట శ్రీమతి నారా భువనేశ్వరి గారు శ్రీ నాయకత్వం మరియు ఆనందంగా ఉంది. మనందరం కరచనల ధ్వనుల మధ్య శ్రీమతి నారా భువనేశ్వరి గారిని వేదికపైకి మేడంకి పుష్పగుచ్చం మరియు శాల్వతో వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మల్లమ్మ గారు మేడం మన సంస్థ అధ్యక్షులు రామశివరావు గారిని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాట కోసం అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
శక్తి సామర్థ్యాలతో పాటుపడలేనని రైతుగా, ఉత్పత్తిదారునిగా, ఉద్యోగిగా, పంపిణీదారుని నా యొక్క విధులను ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద హెరిటేజ్ సంస్థ యొక్క విలువలని పెంపొందించదని, సాధికారికత కల్పించదని, అన్ని వేళలందు వినియోగదారుని యొక్క కుటుంబంలో సంతోషాన్ని నింపుటకు పాటుపడదనని రైతుగా, ఉత్పత్తిదారునిగా, ప్రతినిధిగా పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి నిర్వహణ యొక్క పద్ధతులను అవలంబించదనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నాగులపల్లి గ్రామానికి విచ్చేసిన మహిళా పాడి రైతులందరికీ మరియు పాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్న హెరిటేజ్ ప్రొక్యూర్మెంట్ రిప్రజెంటేటివ్ అందరికీ హెరిటేజ్ కంపెనీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిన విషయమే, పాడి పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం దాదాపుగా 90% పైన, అంటే వాళ్ళు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం చాలా ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం మహిళా పాడి రైతుల్ని, తర్వాత హెరిటేజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిప్రజెంటేటివ్స్ని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, హెరిటేజ్ సంస్థ కూడా ఒక శక్తివంతమైన మహిళ ద్వారా నిర్వహించబడుతోంది. నారా భువనేశ్వరి గారు ఈ కంపెనీకి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా 4 కోట్ల టర్నోవర్తో ప్రారంభించిన సంస్థని ఈరోజు దాదాపు 5,000 కోట్ల టర్నోవర్ గల సంస్థగా రూపుదిద్దారంటే మహిళలో ఎంత శక్తి సామర్థ్యం ఉందో మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మనమందరం ఒకసారి మన శక్తివంతమైన మహిళ కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందించాలని కోరుతున్నాను. చప్పట్లు శబ్దం సరిగ్గా రాలేదు, మళ్ళీ ఒకసారి. పాడి పరిశ్రమ నిర్వహణలో మీ అందరికీ ఒక నంబర్ 1 స్థానంలో 1995 నుంచి, అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలుగా అత్యధిక పాడి ఉత్పత్తి చేస్తున్న దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా మీ అందరు కూడా, అంటే ఈ స్థాయికి మనం చేరినామంటే దానిలో మహిళల పాత్ర చాలా బాగుంది. మరొకసారి హెరిటేజ్ సంస్థ తరఫున, మా అందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి మీ అందరికీ కరతాళ ధ్వని మధ్యన మేము మీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మన ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలలో మనం హెరిటేజ్ సంస్థ ద్వారా దగ్గర 2 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో కూడా, నాగపల్లి గ్రామంలో కూడా 400 లీటర్ల పైన సేకరణ జరుగుతూ ఉంది. 45 మంది రైతులు మన దగ్గర పాలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఈరోజు హెరిటేజ్ సంస్థలో చాలా గర్వంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, దాదాపు 42% మహిళలు మన ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, రాబోయే రోజులలో ఇంకా కూడా మహిళల భాగస్వామ్యం పెంపొందిస్తూ పాడి రైతుల ఆదాయాన్ని వృద్ధి చేస్తూ మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా ధన్యవాదాలు. ప్రపంచ మహిళా దినోత్సవాలు 9 రాష్ట్రాల్లో చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి మేడం గారి చేతుల మీదుగా మన నాగులపల్లి విలేజ్ నందిగామ యూనిట్ పరిధిలో చేయడం
మీ అందరి ముందు చేయడం అది సంస్థకు మరి మా అందరికి కూడా చాలా గర్వకారణం. ఇప్పుడు మీ నుండి మన మహిళా పార్టీలకు అయిన ఏ మమత గారు తలకండపల్లి ప్లాంట్ సంతాపూర్ విలేజ్ నుండి వచ్చి వాళ్ళ అనుభవాన్ని మీ అందరితోటి పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మమత గారికి వేదిక మీదకి ఆహ్వానం. హెరిటేజ్ బృందానికి, మా రైతు సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మమత. నేను తలకొండ ప్లాట్ పరిధిలోని సంతాపూర్ తలకొండపల్లి ప్లాట్ పరిధిలోని సంతాపూర్ హెరిటేజ్ పాల కేంద్ర ప్రతినిధిని. ముందుగా హెరిటేజ్ సంస్థకు చాలా కృతజ్ఞతలు. ఇలా మహిళలను ప్రోత్సహిస్తూ వారు ముందుకు ఎదగడానికి చాలా సహాయపడుతున్నారు. నేను 2023లో ఫిబ్రవరిలో హెరిటేజ్ కేంద్రాన్ని స్టార్ట్ చేశాను. అప్పుడు 6 మంది మాత్రం ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు 20 మంది వరకు ఉన్నారు. అందులో ఇక్కడ నుంచి వచ్చే ఫీడ్స్, దానా కానీ, మిల్లర్ మిక్చర్ కానీ, ఆవుల కడుపుల పురుగులున్నా కానీ అవన్నీ రైతులకు బాగా అందుతున్నాయి. వాటి ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. ముందు స్టార్టింగ్లో 6 మందితో స్టార్ట్ చేశాను. 69 లీటర్లు, 59 వరకు లీటర్స్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 400 నుంచి 500 లోపు లీటర్లు పాలు సేకరిస్తున్నాము. ఇప్పుడు 20 మంది వస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ ఫీల్డ్స్ అందడం వల్ల పాల ఉత్పత్తి బాగుంది, వాళ్ళకి ఆదాయం బాగుందని మాకు చెప్తున్నారు. సెంటర్కి వచ్చి చెప్తున్నారు ఇలా అలా బాగుందని. అందరికీ బాగున్నాయి ఇందులో మాత్రం. మమత గారు ఒక నిమిషం, మా సభను మరింత ఉత్సాహం తీసుకొచ్చినందుకు ఒకసారి మేడం చేతుల మీదుగా శాల్వాను మరి. ఒకప్పుడు నేను కూడా మాట్లాడిన తర్వాత ఆ ధైర్యం నాకు వచ్చి గట్టిగా కూడా నేను మాట్లాడగలుగుతున్నానంటే దాంట్లో మా హెరిటేజ్లో టాప్ లెవెల్ కంటే కూడా కింద లెవెల్లో, మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళు నన్ను నడిపించారు. నాకు ఆ కాన్ఫిడెన్స్, ధైర్యం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళతో పాటు నేను ఇట్లా గ్రామాలకి వచ్చి మాట్లాడటం నేను నేర్చుకున్నాను. సో మాకు కూడా అట్లానే మాట్లాడాలి, ధైర్యం తనకి రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్ మేడం గారికి, సభకు విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ హాల్లో అందరూ మహిళలే కనిపిస్తారు. అది ఈరోజు స్పెషల్. మహిళలు ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ఎక్కువ. ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒక సమాజాన్ని తీర్చిదిద్దాలన్నా మహిళల ప్రాముఖ్యత ఎంతో ఉంది అని చెప్పడానికే ఈ రోజున మనం ఇట్లా ఏర్పాటు చేసుకుని ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. పూర్తిగా మహిళలతోనే సాధ్యమైన రంగం డైరీ. ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ ఈ డైరీ కార్యక్రమాలు చేపడితే పాల వ్యాపారం ద్వారా వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అనేది నిరూపిస్తున్నది కేవలం డైరీ
సంస్థ మాత్రమే, డైరీ రంగం మాత్రమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మా సంస్థ తరఫున ఒక అభ్యర్థన, ఒక కోరిక. ప్రతి ఒక్కరూ కూడా 1-2 ఆవులు గేదెలు పెట్టుకుని ప్రతిరోజు పాలు సంస్థలకి పంపించండి. ఏదో ఒక సంస్థ, హెరిటేజ్ మేము ఉన్నాం, ముందున్నాం, ఇంకా ఎవరికైనా ఇవ్వండి. కానీ ఒక మంచి ఆదాయాన్ని ఇంటికి తీసుకురావాలనేది మా కోరిక. దీనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ, లోన్లు కానీ, ఫీల్డ్ కానీ, మందులు కానీ, ఏదైనా సరే అందించడానికి మా సిబ్బంది అందరూ రెడీగా ఉంటాం. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా డైరీ పెట్టుకోవాలి, పాల సేకరణ చేయాలి అంటే మేము ముందుండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేదానికి హెరిటేజ్ సంస్థ సిద్ధంగా ఉంది. మహిళలందరూ మా సంస్థ సహాయం తీసుకుని మాతో పాటు మీరు కూడా అభివృద్ధి చెందాలని, మీ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఆడపిల్లని బాగా చదివించండి, బాగా ఎంకరేజ్ చేయండి. అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేదు. మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలపడాలంటే మీ ఆడపిల్లలందరినీ బాగా చదివించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ప్రతిరోజు మీరు పంపించే పాలు స్వచ్ఛమైన పాలు పంపించండి. ఎందుకంటే ఇది మళ్ళీ మేము హైదరాబాద్ తీసుకెళ్ళి అన్ని కుటుంబాలకు అందిస్తాం. మన నమ్మకం మీదనే వాళ్ళు ఈ పాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి స్వచ్ఛమైన పాలు హెరిటేజ్ మీరు అందించండి. మీకు ప్రతిరోజు మీకు రావాల్సినటువంటి పాల డబ్బులు 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు క్రమం తప్పకుండా మీ అకౌంట్లో వేసేదానికి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈరోజు ఇంత శ్రమ తీసుకొని ఎండలో వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు. వేదికను అలంకరించిన హెరిటేజ్ యాజమాన్యానికి, నా తోటి కోఆర్డినేటర్లకు అందరికీ నమస్కారం. మాది కందుకూరు గ్రామం, కందుకూరు మండల్, రంగారెడ్డి జిల్లా. నా పేరు జ్యోతి మహేందర్. నేను గత 3 సంవత్సరాల నుంచి పాల కేంద్రాన్ని నడిపిస్తున్నాను. స్టార్టింగ్లో 4 ఉండేవాళ్ళు రైతులు, ఇప్పుడేమో 26 ఉంటాయి. మంచిగా పాలు పోస్తున్నారు. రైతులకు వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడడం చాలా మంచి అవకాశం మేడం. 10 రోజులకు ఒకసారి డబ్బులు రావడం బాగుంది. పాల ఉత్పత్తి ద్వారానే మా పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నాను. డబ్బుతో పిల్లలు మంచిగా అందిస్తున్నాను. నాకోసం కూడా రాస్తున్నాను. నాకు 6 మంది ఉండేది. కరెక్ట్గా డబ్బులు కరెక్ట్గా వస్తాయి. మన పాలు ఎన్ని పోస్తారో అన్ని కరెక్ట్గా వస్తాయి డబ్బులు మాత్రం. అన్ని పశువు దానం కూడా బాగుంటుంది మేడం. ఇక్కడ హెరిటేజ్ వల్ల పశువుల దానం, పశువు బీమా, రైతుల బీమా, పాల నాణ్యతను బట్టి రుణాలు కూడా ఇస్తారు. చాలా బాగుంది. నా మామూలు ప్యాకెట్స్ చెక్ చేసుకోవడానికి కేవలంలోనే మిషన్ ఉంటుంది. అప్పుడు రైతులకు పాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. క్వాలిటీ బాగుంది. జ్యోతి ఆవిడ పాడి రైతుల మహిళ. ఆవిడ ఏం చదువుకోలేదు. గర్వంగా చెప్పుకోవాల్సింది చదువు ఒకటే కాదు, కష్టం. మన చేసిన కష్టం ఫలితం అన్నీ ముందుకి నడిపిస్తుంది.
నీకు ధైర్యం ఇచ్చిందా లేదా చెప్పు. అది చెప్పాలి నువ్వు మహిళలకి. నువ్వు పడిన కష్టంతో నీకు దక్కిన డబ్బుతో నీకు గౌరవం, ఆత్మవిశ్వాసం సంతోషకరమైన విషయం. అందుకే ప్రతి మహిళ, మీరు అందరూ చిన్నదావునే పెద్దదావునే, మనందరికీ దేవుడిచ్చిన ఆ శక్తి ఉంది. మనం భయపడకుండా మనందరం కలిసి పనిచేసి ముందల మన మహిళలు మన సంతోషం చూసుకోవాలి. మనకి అది ధైర్యం ఇస్తుంది మన ముందు అడుగు వేయడానికి. సో మీరందరూ కూడా జ్యోతిలాగా ధైర్యం చేసి ఇంకా పెద్ద సంస్థలు మీరు నిర్మించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జ్యోతి గారికి ధన్యవాదాలు. ప్రియమైన మహిళ రైతుల సోదరి మండలకు, మా హెరిటేజ్ కుటుంబీయ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అది కూడా మీ అందరి మధ్యన ఉండటం నాకు చాలా సంతోషం, గౌరవంగా కూడా ఉన్నది. గ్రామానికి, ఈ భారతదేశానికి అసలైన బలం ఎవరంటే అది మహిళలు. ఇంటి బాధ్యత చేకూరుస్తూ, పాడి పంటలు నిర్వహిస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం తను ఆలోచించి వేసే ప్రతి అడుగు ఆ మహిళకి మనందర హృదయపూర్వక నమస్కారాలు. ఒక మహిళ ఒక సమయంలో ఎన్నో పాత్రలు వహిస్తుంది. ఆమె శ్రమతో నిర్మించిన ఉండటం, ఆమె కృషిలో అంకిత భావం ఉంటుంది. ఆమె హృదయంలో కుటుంబం పట్ల అపూర్వమైన ప్రేమ ఉంటుంది. గత 34 సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ రైతులతో కలిసి ఒక కుటుంబంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో మహిళ రైతులు పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు గౌరవంగా చెప్పగలే విషయం ఏమిటంటే, ప్రస్తుతం హెరిటేజ్ నిర్వహిస్తున్న పాలు సేకరణ కేంద్రాల్లో సుమారు 50% కేంద్రాలు మహిళా ప్రతినిధులు ద్వారా నిర్మించిస్తున్నాము. గ్రామాల్లో హెరిటేజ్ ప్రొక్యూర్మెంట్ రిప్రజెంటేటివ్స్గా పాల కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ తను చేపట్టిన చిన్నదమనే పెద్దదమనే, అది ముందు మహిళ సామర్థ్యానికి, వారి నిలబడుతున్న నమ్ముకుని నిలబడుతున్నది, అది మనకి వాళ్ళకి ఇచ్చిన ధైర్యం. మా సంస్థ కూడా మాకు ధైర్యం ఇస్తున్నారు. ఈ మహిళలు మేమున్నాము ఈ సంస్థ కోసమని వాళ్ళు కూడా మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నారు. మన సంస్థలో 42% మహిళలు పాడి రైతులు ఉంటున్నారు. మహిళల పట్ల హెరిటేజ్కు ఉన్న గౌరవాన్ని మరియు నిబంధతను తెలియజేస్తున్నారు మహిళలు. మా సంస్థ విజయానికి అసలైన భాగస్వాములు మీరు మహిళా రైతులు. అట్లానే మీరు కష్టపడి సేకరించిన ప్రతి లీటర్ పాలను మేము పూర్తిగా
పారదర్శకత్వంగా స్వీకరిస్తూ క్రమం తప్పకుండా చెల్లింపులు అందిస్తూ మీ శ్రమకు న్యాయం చేస్తూ ఈ విధంగా పని చేస్తున్నాము హెరిటేజ్ సంస్థ. ఆ ప్రతి లీటర్ పాలు మీది, అది మీ కష్టం, మీ ఆత్మగౌరవానికి చిహ్నం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరు నిర్మిస్తున్న బలమైన పునాది. మీ పిల్లలకు కలలకు మీరు ముందేసే అడుగు. మీరు కేవలం పాలు సేకరమే మాత్రం కాదు, మీరు గ్రామాల్లో నాయకత్వం అనేది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇతర మహిళలు ఆదర్శంగా మీరు నిలబడాలి. స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబనకు మార్గం చూపించాలి మహిళలు. అట్లా మీ అందరూ అంటే మహిళలు ఆర్థికంగా మీరు బలపడితేనే మీ కుటుంబం కూడా బలపడుతుంది. కుటుంబం బలపడితే గ్రామం బలపడుతుంది. గ్రామం బలపడితే యావత్ భారతదేశం బలపడుతుంది. అందుకే మేము మహిళా శిక్షణ, ఎన్బిఎఫ్సి ద్వారా ఆర్థిక సహాయం, నాయకత్వం అవకాశాలు అందిస్తూ మరింత శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించడానికి కట్టుబడి ఉన్నది హెరిటేజ్ సంస్థ. మీ పట్టుదల, మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ ఇవే హెరిటేజ్కు అసలైన సంపద. ఈరోజు ప్రతి మహిళా రైతుకి నేను ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు నిలబడాలి. మీరు ఇప్పటికీ సాధించింది చాలా గొప్పదని మీరు అనుకోవాలి. మిమ్మల్ని మీరు చిన్నగా చూసుకోకూడదు. ఇంకా మీరు సాధించాల్సింది మరి ఎన్నో గొప్పదనాలు మీ చేతిలో, మీ జీవితాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ముందు రోజుల్లో మరింత మంది మహిళలు నాయకత్వం వహించాలి. మరింత ఆదాయం మీరు పొందాలని, మరింత స్వావలంబం సాధించేలాగా మీరందరూ కలిసి ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. ఈ సభ ముగించే ముందు నేను ఒకటే మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఒకటే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మన మహిళలు మన జీవితాల్లో మనం చాలా ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉండే కొంతమంది మహిళలు కూడా నాలాగా జీవితంలో చాలా అవమానాలు పడుంటారు. కానీ అది ఆ నిమిషం మనకి బాధ కలుగుతుంది. కానీ అది పుచ్చుకుని మీరు అక్కడే ఆగకూడదు. ఒక్క ఖర్చుతో మీరు ఏంటి అనేది మీరు నిరూపించుకోవాలి. నేను ఈ సమాజాన్ని కోరేది ఒకటే, మహిళల్ని మీరు తప్పుగా చూడకూడదు, తన్ని గౌరవించాలి. మనం చాలా వింటున్నాం, చిన్న ఆడపిల్లలు 6-7 సంవత్సరాల పిల్లల మీద, మన మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళేదో మహిళా దినోత్సవం అని ఇవాళ ఇక్కడ సంతోషంగా మనం కలిసి మాట్లాడుకోవటం కాదు, మనం గుర్తు చేయాలి ప్రభుత్వాలకి, మహిళలకి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు మహిళలకి రక్షణ కలిగించాలి. మీరందరూ ఏవి ఎదుర్కొన్నా కూడా మీరు అధైర్యపడకూడదు. అదే మీకు ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యంతోనే మీరందరూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మహిళ
సంతోషంగా ఉంటేనే మనం ముందర సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటేనే మనం కుటుంబం సభ్యుల్ని, కుటుంబాన్ని మనం కూడా సంతోషం ఇవ్వచ్చు. ఆ సంతోషంతోనే మన కుటుంబం కళకళలాడుతుంది. అందుకే నేను కోరేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మీరందరూ ఎదుర్కొంటారు. మీరు అది వెనక అడుగేయద్దు, ధైర్యం పెంచుకుని, అదే కాకుండా ఉన్న పక్కన మహిళలు, ఒక మహిళకి జరిగిన అవమానం మీరందరూ చూస్తా ఊరుకోకూడదు. మీరు కూడా ఆవిడికి ధైర్యం ఇచ్చి ఆవిడ్ని ముందుకి నడిపించాలని ఇక్కడ వచ్చిన ప్రతి మహిళని నేను కోరుతున్నాను. మరియు ఈ సభ ముగించే ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఎప్పుడు మనకి విజయం జరగాలని, మనం అందరం ఇవాళ ఒక్కరోజే కాదు ప్రతిరోజు సంతోషంగా ధైర్యంగా మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన ఎస్పెషలీ ప్రతి ఒక్క మహిళకి, స్త్రీ శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్. మీకు మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ స్త్రీ శక్తి, మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా హెరిటేజ్ నుండి జరగాల్సిన అన్ని కార్యాచరణలను కూడా క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం మాటిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అదే మన మహిళా పాడి రైతులు మనకు వేరే వేరు విధానాలలో వారు మనకున్న మహిళల్లో ఉత్తమంగా మన హెరిటేజ్ దానాను పశువులకు అందించి పాల ఉత్పత్తిని పెంచి, పశు ఆరోగ్యంతో పాటు పశువుల పాల ఉత్పత్తిని పెంచి కేటగిరీలలో అచ్చంపేట నుండి తిప్పేటిపల్లి ఎక్స్ప్రెస్ నుండి పుణ్యమూర్తి కోటేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా చెప్తున్నాను. పుణ్యమూర్తి కోటేశ్వరి ఈ మహిళా పాడి రైతు తమ యొక్క పశువులకు మన నాణ్యమైన పశుదానాన్ని అధికంగా ఇచ్చి పాల ఉత్పత్తిని పెంచి పాల నాణ్యతను ఇవన్నీ కూడా చేయడం ద్వారా వారి కుటుంబంలో పాల ఉత్పత్తి పెరిగి పశువుల ఆరోగ్యం పాలకి పశువుకి మనము ఇచ్చే దానా అనేది ఎంతో ముఖ్యమైనది. అటువంటి దానా రైతుల కేంద్రాల వద్దనే హెరిటేజ్ మీకు అందుబాటులో ఉంచుతుంది. నెక్స్ట్ మాటగోలు నుండి ఉమెన్ బార్బర్ శివగంగ గారు ప్రసన్న రెడ్డి గారు, ఇప్పుడు మనం పిలిచే కేటగిరీలో మంగమ్మ గారు నెక్స్ట్ రావాల్సింది గారు. మేడం తోటి చిత్తూరు, పలమనేరు, పీలేరు జరగడం చాలా సంతోషంగా ఉంది. మంగమ్మ గారు అత్యధికంగా సగటున రోజుకి 200 లీటర్లు పాలను సరఫరా చేసి ఉత్తమ మహిళా పాడి రైతుగా నిలుస్తున్నారు. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే హెరిటేజ్ వారందరూ రైతులని బాగా ప్రోత్సహిస్తున్నారు. దానా పంపిణీ చేయడం కానీ, ఇన్సూరెన్స్ రైతులకి ఇన్సూరెన్స్ చేయడం కానీ, మరి వైద్య సదుపాయం అందించడం కానీ చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. రైతులు కూడా పారిశ్రమకు చాలా ఒక తల్లిలాగా పని చేస్తున్నారు. వాళ్ళు లేదే పాడి పరిశ్రమ వేరే, అసలు వారిని బాగా ప్రోత్సహించాలని, ఇంకా వైద్య సదుపాయం అందించాలని హెరిటేజ్ వారిని కోరుతున్నాను. నాతో రైతులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. రైతులకి ఒకసారి మరి ట్యాక్స్ గట్టిగా కొట్టవలసిందే కోరుతున్నాను.
విద్యార్థుల్లో ఒకరు. ఈ వయసులో కూడా కుటుంబానికి చేతోడు వాదోడుగా నిలుస్తూ అత్యధికంగా చేస్తుందండి కుర్మిద హెచ్పిసి కుర్మిద హెచ్పిసి. ఓకే. మన నాగపల్లి విజయ్ చేయారు. అదేవిధంగా గ్రామ సభ్యులు అధ్యక్షురాలు అందరినీ ఒకసారి వేదిక మీదకి రావచ్చు. హెరిటేజ్ వైస్ చైర్మన్ అయినటువంటి నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం, శుభస్వాగతం. హెరిటేజ్ రైతులకి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా 2 రాష్ట్రాలలో కలిపి మా గ్రామంలో నాగులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. అదేవిధంగా ముందుగా అందరికీ మహిళలకి ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మేడం, మీరు హెరిటేజ్ సంస్థ నుంచి 3 లక్షల మంది మహిళలకి ప్రోత్సాహమే కాకుండా చంద్రబాబు నాయుడు సార్ గారి ద్వారా డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నుంచి మన రంగారెడ్డి జిల్లాలో చాలా మంది మహిళలు ఎంతో ఉపాధిని పొందుతున్నారు మేడం. ఈ ఒక్క సంస్థనే కాకుండా అదేవిధంగా ఆ మహిళా సంఘాల ద్వారా మా రంగారెడ్డి జిల్లాలో మహిళలందరూ కూడా ఎన్నో రకాల లోన్లు రోజు రూపాయి వేసుకొని 30 రూపాయల పొదుపును కట్టుకోవడం, అదంతా కూడా చంద్రబాబు నాయుడు సార్ గారి సహకారంతోనే ఎంతో మంది మహిళలకి బయటకు వెళ్ళడం కానీ అదేవిధంగా ఉపాధి కల్పించడం కానీ అదంతా చంద్రబాబు నాయుడు సార్ గారి చదవని వారికి కూడా మీ కుటుంబానికి అందరికీ కూడా మా మహిళా సంఘాల తరఫున హెరిటేజ్ తరఫున మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మా హెరిటేజ్ పాడి రైతుల మహిళలతో ఇవాళ ఇక్కడ పాల్గొనటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మా హెరిటేజ్ సంస్థలో గొప్పతనం ఏంటంటే 50% మహిళలు మా సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పాలు పోయటం. వాళ్ళు ఇప్పటికీ హెరిటేజ్ సంస్థ అన్ని ప్రాంతాల ద్వారా 3 లక్షల లీటర్లు మహిళలే మమ్మల్ని ఆ సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి పాలు పోయడం జరుగుతుంది. అదే కాకుండా హెరిటేజ్ సంస్థ ద్వారా మా మహిళలకు కానీ పాడి రైతులకు కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకి వాళ్ళ పాడుకి ఏమైనా అవసరమైనది పాడికి ఏది అవసరమో అది ఆలోచించి ఆ హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి అదే కాకుండా ఫీడ్ సప్లిమెంట్స్ కానీ ఫీడ్ కానీ ధాన్య కానీ అన్నీ మేము మా రైతులకి అందజేయడం జరుగుతుంది. ప్రపంచ మహిళా దినోత్సవం ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్క మహిళని కోరేది, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నమ్ముకుని మీరు సంతోషంగా ఉంటేనే
మనం మహిళలు సంతోషంగా ఉంటేనే మనం కుటుంబంకి సంతోషం ఇవ్వగలం. మనం కుటుంబంకి సంతోషంగా ఇవ్వగలిగితే వాళ్ళు ముందుకెళ్ళి మన ఇంట్లో ఉండే వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులందరూ ముందుకెళ్ళి వాళ్ళు ధైర్యంగా సమాజంలో పని చేయగలరు, వాళ్ళు సంతోషంగా ఉండగలరు. నేను ఒకటే కోరేది మహిళల్ని, మనం చాలా ఎదుర్కొంటాం కానీ అది ఒక ముందుకెళ్ళటానికి, ఒక అడుగు వేయటానికి అది మనకి దేవుడిచ్చిన ఒక సందర్భం. దాంట్లో నుంచి మనం నేర్చుకుని మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మనం ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనం ఒకళ్ళు అన్నారో ఏదో జరిగిందో అని ఆ బాధతో మీరందరూ కుటుంబంలో మీరు ఉండిపోకూడదు. మీరు ధైర్యం చేసుకుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా మరొక్కసారి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరందరూ ప్రభుత్వాలు మహిళలకి రక్షణ అనేది ఇవ్వాలి. మనమే చూస్తున్నాం ఈ సొసైటీలో మహిళల మీద జరిగే అత్యాచారాలు, వీటికన్నిటికీ ఒక ముగింపు అనేది, ఒక భయం అనేది ప్రభుత్వాలు ముందుకి తీసుకెళ్ళాలి. మహిళలకి రక్షణ అనేది ప్రభుత్వాలు మహిళలకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అదే నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాల నుంచి. నమస్కారం.